హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ది ఎన్చాంటింగ్ టారో. హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈరోజు పైల్ రీడింగ్ అండి. మనకి నెంబర్ 1 పైల్ రీడింగ్ ఏంటంటే అమ్మాయిలు సెలెక్ట్ చేసుకోవాల్సిన రీడింగ్ ఇదండి. అమ్మాయిలు, ఎస్పెషల్లీ అమ్మాయిలు ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇది మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ తెలుస్తూ ఉంది, ఓకేనా అండి. అండ్ అబ్బాయిలు అయితే కనుక పైల్ 2 సెలెక్ట్ చేసుకోండి. అంటే ఫర్ గర్ల్స్ ఆర్ లేడీస్ పైల్ 1, ఫర్ మెన్ ఆర్ బాయ్స్ పైల్ 2, ఓకేనా. సో అబ్బాయి ఉన్న ఇమేజ్ తీసుకుంటే కనుక, ఫోటో తీసుకుంటే కనుక మీకు మీ యొక్క అమ్మాయి యొక్క ఫీలింగ్స్ తెలుస్తాయి. సో క్లియర్గా ఉంటుంది కాబట్టి మనకి పర్సన్, వ్యక్తి అని యూజ్ చేస్తుంటే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారండి. అందుకని చెప్పి ఈ క్లారిటీ కోసం ఇలా పైల్ 1 పైల్ 2 డిస్టింగ్విష్ చేస్తున్నాను. సో డిస్టింగ్విష్మెంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే గర్ల్స్ పైల్ 1 తీసుకోండి అండ్ బాయ్స్ పైల్ 2 తీసుకోండి. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్స్ స్టార్ట్ ద టారో రీడింగ్ నౌ. సో అండి పైల్ 1 చూస్తున్నానండి ఫస్ట్ గర్ల్స్కి ఆర్ లేడీస్కి. ఓకే, సో ఏంటి అంటే ఎవరైతే ఎక్స్పెక్టేషన్ అంటే అమ్మాయి అండి, ఎస్పెషల్లీ మీకు మీ యొక్క పార్ట్నర్ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ఆబ్వియస్గా ఇట్స్ వెరీ కామన్ ఎవరికైనా సరే. అండ్ లవ్లో కానీ, మ్యారేజ్లో కానీ, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు కూడా అలాంటి ప్రేమ ఇవ్వాలని కోరుకోవడం చాలా సహజం. సో కొంతమందికి మాత్రం ప్రేమ అనేది దక్కుతుంది, కొంతమందికి ఇంకా ఎక్కువే ఆరాధన కానీ, గౌరవం కానీ దక్కుతుంది, కొంతమందికి నామమాత్రం కూడా దక్కదు. సో ఇంత డిఫరెంట్ సినారియోస్లో మనకి మనసు అనేది ఒక్కోసారి హ్యాపీగా ఉండొచ్చు, ఒక్కోసారి బాధపడవచ్చు, ఒక్కోసారి ప్రశ్నార్థకంగా మారచ్చు. సో అందుకని చెప్పి పైల్ 1 పీపుల్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీ యొక్క అబ్బాయి గురించి, ఓకే, మీ పార్ట్నర్ మీ యొక్క అబ్బాయి గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది చూద్దామండి. సో లెట్స్ బిగిన్. సో పైల్ 1 ఫర్ ఆల్ ద లేడీస్ అండి, ఫర్ ఆల్ ద లేడీస్ అండ్ గర్ల్స్ పైల్ 1. ఓకే, నేను యూజింగ్ ఎవ్రీడే విచ్ టారో డెక్. చాలా మినీ కార్డ్స్ అవి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి, లవ్లీ కార్డ్స్. సో ఇమేజరీ చాలా బాగుంటుంది. సో మీకు ప్రతి ఇమేజ్ క్లోజప్లో చూపిస్తాను. సో డియర్ టారో, డియర్ స్పిరిట్ గైడ్స్, డియర్ ఏంజల్స్, డియర్ గాడ్స్, డియర్ యూనివర్స్, సో ఎవరైతే పైల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏంటి, వాట్ గైడెన్స్ మీరు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు, లెట్ మీ నో. ఓకే, సో ఫస్ట్ టైం మనకి 5 of Pentacles వచ్చిందండి. సో 5 of Pentacles రావడానికి కారణం ఏంటి అంటే, సో లెఫ్ట్ ఇన్ ద కోల్డ్, అబాండన్మెంట్ అంటే మద్దతు ఇవ్వాల్సిన సమయంలో, సపోర్ట్ ఇవ్వాల్సిన సమయంలో వెన్నెముక చూపించినట్టు. సో మీ యొక్క పార్ట్నర్ ఖచ్చితంగా అబ్బాయి అయి ఉండాలి, బికాజ్ మీరు అమ్మాయి కాబట్టి. సో మీ యొక్క పార్ట్నర్, హస్బెండ్ ఆర్ యువర్ లవర్ ఆర్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే అది మీకు సపోర్ట్ ఇవ్వాల్సిన సమయంలో సపోర్ట్ ఇవ్వకుండా బ్యాక్ చూపించారు, అంటే వెన్నెముక చూపించారంటే మీరు చాలా బాధపడ్డారండి. సపోర్ట్ ఇస్తారు, వాళ్ళు సపోర్ట్ ఇచ్చిండుంటే కనుక ఆ టైంకి మీకు చాలా గౌరవం దక్కేది. కానీ గౌరవం అనేది మీకు దక్కలేదు, ఓన్లీ బికాస్ ఒక రిలేషన్షిప్లో ఉంటూ కూడా ఆ వ్యక్తి మీకు నిలబడలేదు కాబట్టి. సో దిస్ ఇస్ 1. ఓకే, సో యా కనిపిస్తుంది కదా, ఫైన్. సో చూద్దామండి ఇంకా ఏమొస్తుందో. ఓకే, అయితే మనకి 10 of Swords అనేది రివర్స్ వచ్చింది కాబట్టి దీని అర్థం ఏంటి అంటే హీల్ అవుతున్నారండి, రియాలిటీలోకి వచ్చారు మీలో చాలామంది, హీల్ అవుతున్నారు. అంటే స్టార్టింగ్లో మీరు అనుకుని ఉండొచ్చు, అందరూ బ్యాక్ స్టెప్ చేశారు, మోసం చేశారు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలాగా అని అనుకుంటారు. అంటే హెల్ప్ అడిగిన వాళ్ళు ఎవరైనా సరే మీకు హెల్ప్ చేయకుండా, మీ సపోర్ట్ ఇస్తాను అంటూనే సపోర్ట్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు బ్యాక్ స్టాప్ నమ్మిన ప్రతి మనిషి కూడా మోసం చేశారన్న ఫీలింగ్ వెళ్తారు కదా. సో ఆ ఎనర్జీ నుంచి మీరు క్లియర్ అవుతున్నారండి. అంటే లోకం ఇలాగే ఉంటుంది, లోకం తీరింతే అనే ఒక దాంట్లోకి వెళ్తున్నారు. ఓకే, సో నా లెట్స్ సీ. కొంచెంసేపు ఇది పక్కన పెడతాను, దాట్ వే మనకి రూమ్ వస్తుంది, విల్ హ్యావ్ మోర్ టైం. ఓకే, నా అయితే 4 of Pentacles వచ్చిందండి. మీ పార్ట్నర్ మీకు ఫస్ట్ ఏం చేస్తారో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమైందంటే 4 of Pentacles ఆయన ఏదో రక్షిద్దాం అనుకుంటున్నారండి. అంటే మేబీ ఇక్కడ ఒక ట్రంక్ ఉంది, ఒక పెద్ద పెట్టె నిండా బంగారం ఉంది. అంటే డబ్బు ఏమన్నా సేవ్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఉన్న ఆస్తిని కాస్త కాపాడుకుందాం అనుకుంటున్నారా,
సమ్ మిక్స్డ్ ఎమోషన్స్ అనేవి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి నాకు. సో అబాండన్మెంట్ అయితే చేశారు మీ యొక్క పార్ట్నర్ మిమ్మల్ని. సో అబాండన్మెంట్ చేయడానికి కారణం ఏంటి అనేది తెలుసుకుందాం, దానికి కొంచెం సమయం ఉంది. అయితే మీరు మాత్రం మీ పార్ట్నర్ యొక్క వైఫ్ గానో లవర్ గానో గర్ల్ ఫ్రెండ్ గానో 100% నిర్వర్తించారు. సో ఎంప్రెస్ కార్డ్ అంటే ఇట్స్ మ్యారేజ్ మెటీరియల్ అండి. అంటే ఒక హౌస్ వైఫ్గా, ఒక గృహిణిగా, ఒక బాధ్యత ఉన్న ఇల్లాలిగా, లేకపోతే ఒక బాధ్యత ఉన్న ప్రియురాలిగా, లేకపోతే ఒక లవ్లీ అమ్మాయిగా బేసికలీ మీరు చాలా సపోర్ట్ చేసి ఉండుంటారు మీ యొక్క పార్ట్నర్ని. ఓకే, మీ హస్బెండ్నో, మీ యొక్క లవర్నో, బాయ్ ఫ్రెండ్నో, హస్బెండ్నో. సో ఇంత బాగా సపోర్ట్ చేసి కూడా మీరు ఇంత బాధపడి గౌరవరాహిత్యమైన సన్నివేశాలకి మీరు లోనయ్యారు. ఆ గౌరవరాహిత్యం జరగడం వల్ల చాలా బాధపడి ఉంటారండి. సో అయితే ఎంప్రెస్ అంటే షీఈ్ ఆల్సో క్వీన్ అండి. క్వీన్ ప్రిన్సెస్ మెటీరియల్, మ్యారేజ్ మెటీరియల్, వేర్ అందరూ కూడా ఆవిడలా ఉండాలి అని అనుకునే ఒక ఇన్స్పిరేషన్ ఎగ్జాంపుల్ అండి. అలాంటి వ్యక్తి అయిన మీకు ఇలా ఎందుకు జరిగింది అనేది చూద్దామండి. సో డియర్ యూనివర్స్, అసలు వాళ్ళకి ఇలా అవ్వడానికి కారణం ఏంటి? ఏమైనా కర్మ ఫలితమా, లేకపోతే వాళ్ళ యొక్క థాట్ ప్యాటర్న్స్లో ఏమైనా చేంజ్ ఉండాలా? ఎందుకు ఇలా అయింది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వావ్. అయితే ఇక్కడ మనకి స్టార్ కార్డ్ వచ్చిందండి. అంటే అత్యున్నతమైన ద బిగ్గెస్ట్ కార్డ్ అనమాట మనకి టారోలో. ద స్టార్ కార్డ్ మేజర్ ఆర్కానాలో దీని అర్థం ఏంటంటే విష్ ఫుల్ఫిల్మెంట్, సోల్మేట్, ఓకే, ఆర్ ట్విన్ ఫ్లేమ్. సో విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీ యొక్క ప్రేయర్స్ అనేది యూనివర్స్ విన్నది. మనందరికీ కూడా డిఫరెంట్ కర్మాస్ ఉంటాయండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత. సో ఎవ్రీ టైం చెప్పేదే పూర్వజన్మ ఉంది లేదు అనేది మీ యొక్క జ్ఞానానికి వదిలేస్తానండి. నమ్మే వాళ్ళు నమ్ముతారు కాబట్టి, నమ్మకూడని వాళ్ళు నమ్మరు కాబట్టి ఇట్స్ ఆల్ అప్ టు యూ. అయితే బట్ ప్రస్తుతం మనం జీవించే ఉంటాము, అన్ని పనులు చేసుకుంటున్నాము, అన్నిటికీ లెసన్స్ కింద మనం నేర్చుకుంటున్నామంటే సమ్ సార్ట్ ఆఫ్ ఏ కాస్మిక్ ఫోర్స్ అనేది ఉంది, యూనివర్స్ సుప్రీం పవర్ ఉంది. ఆ పవర్ వల్ల మనం దేవుడికి దండం పెట్టుకోవడము, లేకపోతే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి యూనివర్స్ దండం పెట్టుకోవడము అన్నీ జరుగుతున్నాయండి. సో అంటే మనకి కొన్ని కర్మాస్, అంటే కర్మ అంటే చెడు కర్మ, గుడ్ కర్మ అది కాదండి. కర్మ అంటే ఏంటి? వర్బ్ అండి, క్రియ. కర్మ అంటే క్రియ, చేసే పనులు. మనం ఈ భూమి మీద పుట్టినందుకు కొన్ని పర్పసెస్ ఉంటాయండి. పర్పస్ తెలుసు కదా, పర్పస్ అంటే ఏంటి? చేయాల్సిన విధులు. ఆ విధుల ప్రకారంగా మీరు ఇలాంటి బాధ పడుండాలి, బాధ పడాల్సిందే అని నాకు యూనివర్స్ చెప్తుంది. ఓకే, లెట్ us సీ. అంటే ప్రతి ఒక్కరికి ఒక పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ వల్ల జీవిస్తాం. మరి సినిమాల్లో కూడా విన్నాం కదా అలాగే. అయితే 2 of Swords వచ్చిందండి. 2 of Swords అంటే మీ టార్గెట్ అనేది ఏంటి అనేది చాలామందికి, కొంతమంది గుంపులో బతికేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పర్పస్ తెలియదు. అంటే మార్నింగ్ లేచాం, ఇంట్లో వంట పెట్టాం, పిల్లల్ని చూసాం, హస్బెండ్ చూసాం, మధ్యాహ్నం టీవీ పెట్టుకుని టీవీ చూడాలి, ఈవినింగ్కి పడుకుని పోవాలి, వంట అయిపోయాక, టిఫిన్స్ అయిపోయాక కిచెన్ క్లోజ్ చేసి పడుకుని పోవాలి. అంటే ఇలాగే 60-70 ఏళ్ళు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఛాలెంజ్ చేస్తాం, వెళ్ళిపోతాం వీళ్ళు అక్కడి నుంచి. వీళ్ళకి పర్పస్ ఏమీ లేదు. బేసికలీ వీళ్ళ పర్పస్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టామా, ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు లేదా, అంతే. ఇది వాళ్ళ పర్పస్. కానీ రాను రోజులు అలా లేవు కదా, రోజులు మారిపోయింది. మనలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈక్వల్గా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. కష్టమైనా నష్టమైనా సరే అందరూ కూడా పని చేసుకుంటున్నారు. ఆల్మోస్ట్ వెస్టర్న్ పోకడ వచ్చేసిందండి ఇండియాలో కూడా. సో ఇలా రావడానికి కారణం ఏంటి అంటే మన యొక్క ఎసెన్షన్ అంటారండి, సోల్ ఎసెన్షన్. మన యొక్క ఆత్మకి పర్పస్ అనేది తెలుసుకుంటున్నాం అందరం కూడా. రీజన్ ఏంటంటే అందరూ చదువుకున్న వాళ్ళు అయిపోయి ఉన్నాం. సో 10th క్లాస్ వరకు బేసిక్ గుడ్ ఎడ్యుకేషన్లో ఉన్నాం కాబట్టి అందరం కూడా లిటరేట్స్ అయిపోయామండి. ఆల్ ఆఫ్ అస్ నో లైఫ్ ఏంటి, లైఫ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో మన యొక్క ఆత్మవిమర్శ అనేది చేసుకుంటూ ఉంటామండి. అలా చేసుకుంటూ ఉండడం వలన మనకి పర్పస్ ఏంటి అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వస్తుంది. అంటే మనకి గుడ్ జరిగినా బ్యాడ్ జరిగినా ఎందుకు ఇలా జరుగుతుంది అనే క్వశ్చనింగ్ అనేది వచ్చేసిందండి మనకి. ఆ మెంటాలిటీ రావడం వల్ల మనకి చూస్తూ ఉంటాం బేసికలీ. అయితే ఇక్కడ వి హ్యావ్ వన్ మోర్ కార్డ్. ఇక్కడ ఏంటి? కింగ్ ఆఫ్ స్వర్డ్స్. అంటే మనం బాగా చదువుకోవడం వలన, లేకపోతే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కొంత ప్రేమ ఇచ్చి గారాభంగా పెంచడం వలన చాలామందిని, బాగా ఉన్నవాళ్ళు అని లేదు, పెద్దగా లేని వాళ్ళని లేదండి, అందరూ కూడా పిల్లల్ని చాలా వరకు బాగా చూస్తూ పెంచుతున్నారండి నా యొక్క ఆలోచన మేరకు. సో కొంతమంది ఎక్కడో అంత బాగా సెటిల్ అయిన వాళ్ళు మాత్రం ఉంటారండి. బట్ మంచి కుటుంబాల్లో కూడా పిల్లలు కొంచెం దౌర్భాగ్య పరిస్థితుల్లో లోనయ్యే వాళ్ళు ఉంటారు. అలాగని చాలా మామూలు కుటుంబాల్లో పెరిగి ఎంతో ప్రేమకి లోనే అద్భుతంగా
తల్లిదండ్రులకి ప్రేమ గురయ్యే వాళ్ళు కూడా ఉంటారండి. సో ఎలా ఉన్నా కూడా మనం అందరం చదువుకున్నాం కాబట్టి మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి హియర్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ వచ్చింది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ అంటే కారణం ఏంటి అంటే, మీకు తెలుసు లైఫ్లో ఎవరిని ఎప్పుడు ఆదరించాలి, ఎవరిని ఎప్పుడు కట్ చేయాలి. సో చాలా చాలా చూసేసారు, బౌండరీస్ క్రియేట్ చేసుకున్నారు మీరు. అంటే లైఫ్లో జరిగే ఒక వినాశనాలు ఏంటో ఆల్రెడీ చూసేసి అవగాహన అయిపోయిన తర్వాత ఎంతవరకు వీళ్ళని ఉంచాలి మన లైఫ్లో, ఎప్పుడు కట్ చేయాలి, అలాంటి ఒక డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మీకు అలవాటైనాయి. సో గర్ల్స్, వెరీ గుడ్ గోయింగ్. మీరందరికీ కూడా ఇది రెజనేట్ అయితే కనుక మీరు చాలా మంచి మార్గంలో ఉన్నారని చెప్పి నాకు అర్థం. అంటే మీకు అర్థమైందండి, మీ యొక్క ప్రశాంతత, మానసిక ఆనందం కోసం మనుషుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే మీ యొక్క బౌండరీ లోపలికి వచ్చి మిమ్మల్ని మలినం చేసి, మిమ్మల్ని థాట్ ప్రాసెస్ మార్చి, మీకు లేని డౌట్స్ కల్పించి ఇబ్బంది గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరిని ఎంతవరకు ఉంచాలి, ఎవరిని ఒడ్డు వరకు ఉంచాలి, ఎవరు ఇంటి లోపలికి తీసుకురావాలి, ఎవరిని మది దాకా ఉంచాలి, ఎవరిని మది లోపలికి ఆహ్వానించాలి అనే ఆలోచనలు అనేవి మీకు చాలా చాలా క్లియర్గా ఉన్నాయి. అయితే ఏమంటుందంటే యూనివర్స్, మీకు ఇలా బాధ ఇచ్చాం కాబట్టి మీకు మీరేంటో అర్థమైంది. మీకు బాధ అనేది తలుపు తట్టకపోతే జస్ట్ మూసగా బతికేసేవారంట. అయితే మీరు అవేకెనింగ్ అనేది జరిగింది. ఒక ఆధ్యాత్మికంగా మీరు ఏంటి, మీ జీవితం ఎటు వెళ్తుంది అనేది కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. రైట్, దిస్ ఈజ్ ఇట్. అయితే మరి ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి, మీ యొక్క పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీ పార్ట్నర్ ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ కార్డ్ మనకి అబాండన్మెంట్ కార్డ్ వచ్చింది. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. అంటే అప్పుడు నాకు కాంటాక్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎక్కువ. అంటే ఆల్రెడీ పాపప్ కార్డ్స్ వచ్చినాయండి. లెట్ us see what it is. ఓకే, ఇప్పుడు మీ యొక్క పార్ట్నర్ రీకన్సైల్మెంట్ కోసం చూస్తున్నారు. ఓకే, ఇది వరకు మన కుటుంబం కలిసి ఉండేది, అందరి కళ్ళల్లో అబ్బా ఇంత మంచి కుటుంబమా అని అనిపించుకునేది, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా బ్రేక్ అయింది అనే ఆలోచన అయితే ఉంది. సో ఈ ఆలోచన వల్ల వాళ్ళు మళ్ళీ రీథింక్ చేస్తున్నారు. అబాండన్మెంట్ చేయడం కరెక్ట్ అయినా, సిచ్యువేషన్ని కంట్రోల్లో ఉంచాలా, సిచ్యువేషన్ని అధిగమించి విడిపోవాలా. అంటే సమ్ థిన్ లైన్ ఉందండి మీ ఇద్దరికి, విడిపోవడానికి కలిసి ఉండడానికి. ఆ యొక్క లైన్ వల్ల ఆ లైన్ చెరిగిపోయిందంటే మీరు విడిపోవడమో జరుగుతుంది, లేకపోతే కలిసిపోవడమో జరుగుతుంది. సో ఇప్పుడు మాత్రం కొంచెం థింక్ చేస్తున్నారండి, కలిపి ఉండాలా వద్దా అనేది. అంటే తప్పు చేశామన్న ఆలోచన అయితే వచ్చిందండి వాళ్ళకి. అదే సేమ్ గతాన్ని తలుచుకుంటున్నారు. మీతో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది, గతంలో మీరు అందరినీ ఎంత ప్రేమగా చూసేవారు, ఎంత ఆదరణ ఇచ్చేవారు, ఎంత గౌరవం ఇచ్చేవారు, మరి ఈరోజు ఎందుకు ఇలా అయిపోయింది, జీవితం ఎందుకు ఇలా తలకిందులుగా మారింది, ఇలాంటి ఆలోచనలు అయితే ఉన్నాయండి మీ యొక్క పార్ట్నర్కి. అండ్ తప్పు ఎవరిది, నాదేనా, నా యొక్క ప్రలోభాలకి జీవితం ఇలా అయిపోయిందా, నా యొక్క ప్రలోభాలకి ఇంతమంది దెబ్బతిన్నారా. అంటే మీ యొక్క మనస్సు మీ ఆధీనంలో ఉంచుకోకపోవడం వలన, మీరు అదుపు తప్పి ప్రవర్తించడం వలన, అది హింసకి గురయ్యడం వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడానండి ఈరోజు తర్జన భర్జన పరిస్థితిలో ఉన్నారు. సో అంటే ఒక పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీకు ఏదో ఇంకొక థర్డ్ పార్టీ అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం వలన, ఆ వ్యక్తికి ఆకర్షణ అవ్వడం వలన సడన్గా ఇంట్లో ఉన్న వ్యక్తి మీకు నచ్చలేదు 100%. ఇక్కడ చూసాం కదా మ్యారేజ్ మెటీరియల్, ఇంత అద్భుతమైన గృహిణి మీకు నచ్చలేదండి. నచ్చకుండా తాత్కాలికంగా ఆ అమ్మాయి బాగుంది అని అనుకుని మేబీ మీరు ఏమైనా ఫ్లర్ట్ చేయడమో లేకపోతే ఆమె కోసం వెళ్ళడమో జరిగింది. అందువల్ల ఏమైందంటే మీ యొక్క లైఫ్ విచ్ఛిన్నమైంది. బ్రేకప్ వరకు వెళ్తున్నారు, విడాకుల వరకు వెళ్తున్నారు కొంతమంది సెపరేషన్లో ఉన్నారని ఏం చేయాలో అర్థం కాక. అయితే ఇప్పుడు 2 of Wands ఎనర్జీలో లైఫ్ గురించి ప్లాన్ చేస్తున్నారు. అంటే మళ్ళీ నాకు కావాలి, ఇది వరకు ఉన్న లైఫ్ నాకు కావాలి, అది సేఫ్ అని అర్థమైందండి. అంటే ఒక ఫ్యామిలీతో కలిపి ఉండడం సేఫ్, కానీ బయటకు వచ్చేసి మీరు ఫ్లర్ట్ చేసిన అమ్మాయి కానీ మీతో పాటు ఎవరైతే ఫ్లర్ట్ చేసే అమ్మాయిలు కానీ మంచిది కాదు, మంచివారు కాదు, వాళ్ళకి మీ యొక్క పార్ట్నర్ అంత ప్రేమ వాళ్ళలో లేదని అర్థమయ్యి అరే ఒక మంచి చాయిస్ని నేను వదిలేసుకుంటున్నాను, నా యొక్క ఆలోచనలు మంచివి కాదు అని క్లియర్గా అర్థమైందండి. సో ఇంకా వాట్ ఎల్స్ డూ యూ వాంట్ టు టెల్ మీ లేటారు. ఓకే, ఇలాంటి పరిస్థితి వలన ఇప్పుడు చూసే అమ్మాయి కానీ, చూసే యవ్వనమైన అమ్మాయి కానీ, లేకపోతే మధ్య వయస్కురాల్లో ఉన్న అమ్మాయిలు కానీ, ఎవరైనా లేడీస్, మీరు నిద్రలేని రాత్రులకి లోనయ్యారు, చాలా బాధకి, డిప్రెషన్కి లోనైపోయి ఉన్నారు.
అంటే లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అని ఒక టెన్షన్ బేసికల్లీ మీకు. ఓకే, సో ఈ టెన్షన్ నుంచి ఎలా బయటపడగలరు అనేది చూద్దామండి. ఐ హ్యావ్ మోర్ కార్డ్స్ టు అసెస్. సో ప్రస్తుతం చూద్దాం వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, లెట్స్ సీ అసలు ఏం జరుగుతుంది, మీ యొక్క పార్ట్నర్తో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది చూద్దాం. చారిటీ అండి. మీరు చాలా చాలా ప్రేమ ఇచ్చారండి ఆ వ్యక్తికి, కొంచెం ప్రేమ కాదు. అంటే నమ్మకం అనేది మీరు దారిపోసేసారు మీ యొక్క హస్బెండ్కో మీ యొక్క లవర్కో. అంత నమ్మకం ఇచ్చినా కూడా మరి మీ లైఫ్లో ఎందుకు ఇలా జరిగింది అంటే చెప్పాం కదా, మీరు ఎదగడానికి అని అంటుంది యూనివర్స్. అంటే ఇప్పుడు కాలమే సమాధానం చెప్తుందంట. మిమ్మల్ని బాధ పెట్టింది కూడా కాలమే కాబట్టి టైమే మిమ్మల్ని మీ యొక్క బాధని మాయం చేసేలాగా కాలం సమాధానం చెప్తుంది. మీరు ఎదుగుతారు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఇలా జరగకపోయి ఉంటుంటే నేను ఎదిగేదాన్ని కాదు కదా అని మీరు అనుకుంటారంట. స్ట్రెంగ్త్, ఈ సిచ్యువేషన్ వల్లనే మీరు చాలా సానుకూలంగా తయారయ్యారంట. డిప్రెషన్లో ఉన్నారు కదా, బట్ ఆ డిప్రెషన్ నుంచి మీరు ఎదిగారనమాట. ఎదిగి చాలా గొప్ప వ్యక్తిగా మారారనమాట. సో మీలో చాలామంది వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండి. చాలామందికి హస్బెండ్ సరిగా లేకపోయినా, వాళ్ళు చీట్ చేసి వేరే వాళ్ళతో ఉన్నా, పిల్లలండి నా పిల్లలండి నా బయోలాజికల్ ఫాదర్ కోసం అండి మా హస్బెండ్తో ఉందాం అనుకుంటున్నానని చెప్పి అంటున్నారు. నిజంగా నాకు చాలా బాధేసిందండి. ఏడుస్తున్నారు ఫోన్లు చేస్తున్న వెంటనే. నేను కూడా హర్ట్ అవుతున్నాను. అంటే లైఫ్ ఇలా ఎందుకు అయిపోయింది నాకు అర్థం కావట్లా. అంటే చీటింగ్ చేసేది మాత్రం ఎక్కువ అబ్బాయిలేనండి అమ్మాయిల కన్నా. అది మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను నేను. సో నా దగ్గర కూడా చాలామంది వస్తారు, అందరూ కూడా చెప్పేది ఇదే. సో హస్బెండ్ ఇస్ చీటింగ్ ఆన్ మీ అని చెప్తున్నారు. అంటే మంచి అమ్మాయిలతో పాటు కొంచెం వేరే రకం అమ్మాయిలు కూడా ఉంటారండి. మనం మాట్లాడేది వేరే రకం అమ్మాయిల గురించి కాదు, బట్ తీరుగా ఉండే అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. సో గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించే అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో వాళ్ళు స్ట్రెంగ్త్ కూడబలుకొని జీవితాన్ని ముందుకు నడుస్తున్నారని అర్థం. లెట్స్ సీ మోర్. అయితే మీకు జరిగేది ఏంటి అంటే మీ యొక్క పార్ట్నర్ మీ యొక్క మన నుంచి మనం వస్తారంట. క్షమించు, తప్పు అయిపోయింది అని వచ్చిందండి కార్డ్ నాకు. సో మీ పార్ట్నర్ తన యొక్క స్టబ్బర్న్ మెంటాలిటీ అర్థమైందండి. ఇంత స్టబ్బర్న్గా ఉంటే ఎలాగా, నేను చాలా తప్పు చేశానని చెప్పి అర్థమైందండి ఆయనకి. సో ఆయన మీ దగ్గరికి వస్తారు, మళ్ళీ డెఫినెట్గా వస్తారు. వచ్చి అంటే ఎలాంటి పరిస్థితులు కలిగజేస్తారని చూద్దాం. లెట్స్ సీ మోర్ కార్డ్స్. వావ్, పార్వతి. అంటే పార్వతీదేవి కార్డు వచ్చిందంటే డెఫినెట్గా మీరు కలుస్తారని నా ఉద్దేశం. అంటే కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ దాన్ని కలుస్తారు అని చెప్పిన ఉద్దేశం అంటే. ఓకే, సో విల్ సీ మోర్ కార్డ్స్. కృష్ణ. సో కొంతమంది హస్బెండ్స్ని క్షమించేస్తారండి. నాకు ఎవరితో తిరిగినా పర్వాలేదు మేడం, నాకు హస్బెండ్ కావాల్సిందే, ఐ లవ్ మై హస్బెండ్ సో మచ్ అని అంటారు. జాలేస్తుంది, వాళ్ళకి మూవ్ ఆన్ అయ్యే స్ట్రెంగ్త్ లేదు, అండ్ కావాల్సిందే నా పార్ట్నర్, నా హస్బెండ్, నా లైఫ్ అని చెప్పి అంటూ ఉంటారు. సో వాళ్ళకి కృష్ణ కార్డు వచ్చిందంటే డెఫినెట్గా వస్తారండి. మరి మీరు ఇంతగా ప్రేమించారు కాబట్టి ఆబ్వియస్గా హీ విల్ కమ్ బ్యాక్ టు యూ. తప్పు తెలుసుకుంటారు. అండ్ దెన్ విశుద్ధ తప్పు తెలుసుకుంటారండి 100%. ఓకే, ఆయన కూడా థింక్ చేస్తున్నారు ఖాళీ సమయాల్లో కానీ పని. ఆల్మోస్ట్ చెప్పాలంటే తప్పు చేసిన వారికి రోజంతా తెలిసేస్తుందండి వాళ్ళే, తప్పు చేస్తున్నాను, తప్పు జరుగుతుంది అని చెప్పి. సో డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. పార్వతీదేవి లాంటి స్వచ్ఛమైన అమ్మాయిని వదులుకున్నాను, ఆ అమ్మాయి మళ్ళీ నా జీవితంలో కావాలి అని మీ దగ్గరికి వస్తారు 100%. సో దీస్ ఆర్ ద కార్డ్స్ ఫర్ పైల్ 1. అటు అమ్మాయిలు, ఐ హోప్ మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటాను. ఇట్స్ గుడ్ రీడింగ్. నా ఉద్దేశం ప్రకారం అయితే మీకున్న మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఓకే, సో నా విల్ బ్రింగ్ ఇన్ ద గైస్. సో జెంటిల్మెన్, మీ యొక్క రీడింగ్ ఇదిగోండి. దిస్ ఈజ్ జెంటిల్మెన్స్ రీడింగ్. సో అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అబ్బాయి గురించి చెప్తున్నాను. అబ్బాయిలు, జెంటిల్మెన్ అండ్ బాయ్స్, యవనంగా ఉన్న బాయ్స్ కానీ మధ్య వయస్కులు కానీ ఎవరైనా సరే చూస్తుంటే కనుక మీ యొక్క పార్ట్నర్ అంటే అమ్మాయి అయి ఉండాలి. తన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ వైఫ్, మీ గర్ల్ ఫ్రెండ్, మీ లవర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సో దిస్ ఈజ్ యువర్ కార్డ్, జెంటిల్మెన్. రైట్, లెట్స్ సీ. జస్టిసా? ఫస్ట్ జస్టిస్ కార్డ్.
ఎందుకు వచ్చింది? డియర్ టారో, స్పిరిట్ గైడ్స్, ఏంజల్స్, ఏం జరుగుతుంది ఇక్కడ? జస్టిస్ ఏంటి? ఓకే, వచ్చేసారు. ఏమో జెంటిల్మెన్, నేను నిజంగా జెంటిల్మెన్ చెప్పడానికి వచ్చేసారండి ఇక్కడ. చూద్దాం. స్టార్ వచ్చింది మళ్ళీ మనకి. ఓకే, సో హ్యాపీ ఫీల్ అవుతారండి చూసేవాళ్ళు. ఫైన్. కొంతమంది మాత్రం మళ్ళీ కమెంట్స్ చేస్తారు, ఐమ్ షూర్. ఎస్ అండి, పైల్ 2 కరెక్ట్ అండి అని అంటారు అనుకుంటున్నాను. అయితే పైల్ 2లో మనకి జస్టిస్ కార్డ్ వచ్చిందండి. అంటే మీలో దెబ్బతిన్న జెంటిల్మెన్ అబ్బాయిలు ఉన్నారండి. హస్బెండ్స్ కానీ, బాయ్ ఫ్రెండ్స్ కానీ, లవర్స్ కానీ, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఆర్ మీ వైఫ్ మిమ్మల్ని చీట్ చేయడమో, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని దూరంగా ఉంచడమో, మిమ్మల్ని అవమానించడమో జరిగింది. సో మీరు ఏం చేశారంటే తాత్కాలికంగా నాకు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి జీవితం నుంచి. ఓకే, మీరు వెళ్ళిపోవడమో లేకపోతే ఆమె వెళ్ళిపోవడమో జరిగిందండి. అయితే మీరేం కోరుకుంటున్నారంటే, నేను ఇంత మంచి అబ్బాయిని, ఈ రోజుల్లో ఇలాంటి మంచి అబ్బాయిలు కూడా ఉండరు, ఇంత చేశాను, ఇంత మంచి చేసినా కూడా ఆ అమ్మాయి ఒక ఫూల్లా వెళ్ళిపోయింది, ఎక్కడ పొద్దో చూస్తాను అనేంత కోపం వచ్చిందండి మీకు. సో ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ స్టార్ ఏం చెప్తుందంటే మనకి ప్రేయర్ అనమాట. ఇట్స్ అగైన్ సోల్మేట్ కార్డ్ ఆర్ ట్విన్ ఫ్లేమ్ కార్డ్. ప్రేయర్ ఆన్సర్డ్ బై యూనివర్స్. సో మీ యొక్క మంచితనాన్ని యూనివర్స్ ఆల్రెడీ రికార్డ్ చేసుకుంది. యాక్చువల్గా కర్మ అని ఎందుకంటామంటే, మనం చేసిన ప్రతి పని యూనివర్స్ చూస్తూ ఉంటుంది, గాడ్ చూస్తూ ఉంటాడు, రికార్డ్ చేసుకుంటూ ఉంటారండి. సో యూనివర్స్లో రికార్డ్ అయిపోతుంది, ఆకాశిక్ రికార్డ్స్ అంటారు కదా. సో యూనివర్స్లో మనం చేసిన మంచి చెడు కూడా రికార్డ్ అయిపోవడం వలన కర్మ అనేది మనకి తిరిగి మంచిగానో చెడుగానో కొడుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎస్, సో అయితే విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చిందండి. రీజన్ ఏంటంటే, మీ యొక్క పార్ట్నర్ తన తప్పు తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అండ్ హియర్ రికగ్నిషన్ ఈజ్ 6 of Wands, రికగ్నిషన్ కార్డ్, గౌరవం. ఓకే, లైక్ మీకు గౌరవం అనేది పోయింది సంఘంలో. మీ యొక్క పార్ట్నర్ వలన మీ యొక్క వైఫో, మీ యొక్క లవరో, గర్ల్ ఫ్రెండో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీ యొక్క ఇమేజ్ని పాడు చేసేసి సంఘంలో గౌరవం లేకుండా చేసేసింది. కాబట్టి మనకు రివర్స్ వచ్చింది, పరువు నష్టం. ఎంత పరువు నష్టం జరిగిందనే ఫీలింగ్లో ఉన్నారు మీరు. ఓకే, సో యూ విల్ సీ మోర్ కార్డ్స్. కింగ్ ఆఫ్ కప్స్. అయినా కూడా మీకు ఆ వ్యక్తి మీద ఇష్టం పోలేదండి, తెలుసుకుంటారు. జస్టిస్ కింద చూసారా, కింగ్ ఆఫ్ కప్స్. ఐ విల్ ఆల్వేస్ లవ్ హర్. తను ఎప్పటికప్పుడు తెలుసుకున్న దగ్గరికి వస్తారు అనే ఫీలింగ్. వావ్, 2 of Cups. వెళ్ళిపోయిన వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు. మీ లైఫ్లో కనుక మీరు ఎవరి దగ్గర నుంచి వెళ్ళిపోయినా గొడవ అయ్యి, లేకపోతే ఆ వ్యక్తి మీ నుంచి వెళ్ళిపోయినా కూడా ఎవ్రీ ఛాన్స్ ఇస్ దేర్, మళ్ళీ మీరు కలిసే ఛాన్స్ అయితే ఉందండి. సో స్టార్ కింద ఇంకా వచ్చింది ఎంప్రెస్. సో యువర్ విష్ ఫుల్ఫిల్మెంట్ ఇస్ గోయింగ్ టు బీ ఫర్ ష్యూర్. సో ఇట్స్ వెరీ క్లియర్ దాట్ మనకి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే, మీ యొక్క పార్ట్నర్, లవర్ ఆర్ వైఫ్ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్. ఆమె ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దట్స్ వాట్ వీ సీ ఇన్ ద కార్డ్స్. సో వాట్ ఆర్ ద కార్డ్స్ వి సీ హియర్? బట్ దెన్ ఇక్కడ ఏం జరిగింది అంటే, యూ హ్యావ్ సీన్ అదర్ పీపుల్ యాజ్ ఎగ్జాంపుల్స్ అండ్ దెన్ యూ థాట్ దిస్ ఇస్ నాట్ హౌ యువర్ లైఫ్ హ్యాస్ టు బీ. సో you were at a point where you did not want her. That's why we see Queen of Swords. So you thought of cutting cords with her. You thought, I don't want her anymore. So అందుకే we have Queen of Swords energy అనమాట. So usually Queen of Swords energy అనేది obviously here because we have recognition card, something against recognition జరిగింది కాబట్టి we see Queen of Swords here. So we will see more cards, and which is why one person do not want you in their life, but then you are worried why this is happening in my life and cheppi. That's why you are having sleepless nights and you don't feel like being with them anymore. But then here the wish fulfillment card says that she is going to come back into your life. So 9 of Cups. So as a person, how you want is like, సో 9 of Cups ఎనర్జీ. యాక్చువల్గా 9 of Cups ఎనర్జీ ఏంటి అంటే, ఉన్నది చక్కబెట్టుకోవాలి భయం అనమాట. ఇది కాస్త కోల్పోతే ఎలాగా చెప్పాలంటే, అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఇక్కడ కొంచెం ఆలోచిస్తున్నారండి. మీరు ఎవరైతే ఇప్పుడు అబ్బాయిలు ఈ యొక్క పైలు తీసుకున్నారో, జాగ్రత్త పడాలి, లేకపోతే కనుక నా యొక్క పార్ట్నర్ని నేను కోల్పోతానన్న భయం అయితే మీకు ఉంది.
గుడ్, విచ్ ఇస్ వెరీ గుడ్. అయితే ఇంకా ఏం చెప్తుందో యూనివర్స్ అనేది చూద్దాము. లెట్స్ సీ మోర్. ఓకే ఓకే. సో అయితే మీలో కొంతమంది ఎలాగా ఉన్నారు అంటే ఫ్యూచర్లో ఎవరు ఏ కష్టం చూడకూడదు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీ నుంచి వెళ్ళిపోయారో, దూరం అయిపోయారో, మీకు బాధ ఉంది. ఆ బాధకి మీకు కంపెన్సేషన్ ఏంటి? డబ్బు బాగా సంపాదించి మీరు మూట కట్టుకుంటే కనుక మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే చూపించాలని ఉంది. ఇంత సేవ్ చేశాను నీకోసం, మన కోసం అని చెప్పాలని ఉంది మీకు. సో వెరీ నైస్. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైతే పైల్ 2 చూసుకున్నారో చాలా మంచి వ్యక్తులుగా అనిపిస్తుందండి నాకైతే. బేసికలీ మీరు అసలు ఎక్కడ కూడా ఎక్స్ప్లాయిట్ అయ్యే ఛాన్సెస్ లేవు. బికాస్ కార్డ్స్ ఆర్ షోయింగ్ దట్ యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో వాళ్ళు ఎలా వెళ్ళిపోయి ఉంటారో, ఎందుకు వెళ్ళిపోయి ఉంటారో పక్కన పెడితే, ఇక్కడ ఈ కేసులో మాత్రం మీరే చీట్ చేయబడ్డారు. మీరు చీట్ చేయలేదని నాకు అర్థమవుతుందండి. అయితే చీట్ చేయబడ్డారు, బట్ మీలో కొంతమంది అంటే అస్తమాటికి చీటింగ్ అంటే గోయింగ్ విత్ అనదర్ మ్యాన్ ఆర్ గోయింగ్ విత్ అనదర్ ఉమెన్ అని కాదండి. ఈ కేసులో మాత్రం మనకేం అర్థమవుతుందంటే ఫ్యామిలీ గొడవల వల్ల కూడా ఒక్కసారి విడిపోయి వెళ్ళిపోతారండి. అలాంటి కేసెస్ ఎక్కువ మేబీ పైల్ 2 తీసుకున్న వాళ్ళు. ఫ్యామిలీ వల్ల, థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్ వల్ల, థర్డ్ పార్టీ అంటే మళ్ళీ ఫ్యామిలీలోనే బోల్ మంది ఉంటాం కదా. సో వాళ్ళందరూ చెప్పిన మాటల వల్ల ఇబ్బంది పడి మీ వైఫ్ మీరు విడిపోయి ఉండడం వల్ల పెద్ద గొడవలు, చాలా పెద్ద గొడవలు, రీకన్సైల్ అవ్వలేను అనేంత పెద్ద గొడవల వల్ల మేబీ విడిపోవడం వల్ల మీ ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగింది. బట్ దెన్ యూ వాంట్ దెమ్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. ఓకే. కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, వేర్ ఇద్దరు రీకన్సైల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే మీ నుంచి కమ్యూనికేషన్ ఉన్న అవతల వ్యక్తి మాత్రం స్టబ్బన్ అయిపోయారు. దే డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్. ఇంకా రావాలి వెనక్కి అని అనుకోవట్లా. బికాస్ దే థింక్ మళ్ళీ ఇదే జరుగుతుంది, ఏ మార్పు ఉండదు లైఫ్లో. ఆల్రెడీ చూశాను, మనుషులు ఎందుకు మారుతారు అనే ఎనర్జీలో ఉన్నారండి బేసికలీ. అయితే అప్పుడే రాకూడదు, లేకపోతే వాళ్ళ చేతుల్లో డబ్బులు అనేవి ఉంటే తప్ప రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారు. అయితే మరి రాకపోతే ఎలాగా? వస్తారా రారా చూద్దాం. మీ లైఫ్లోకి మీరు అనుకున్న పార్ట్నర్, మీ వైఫ్ ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ లవర్ వస్తారా రారా? సత్వ. ఓకే, సత్వ ఈజ్ వన్ కార్డ్. Bhakti is another card. Wow, Tantra. Okay. సో సత్వ, భక్తి, తంత్ర 3 కార్డ్స్ వచ్చాయండి. ఈ 3 కార్డ్స్కి కూడా ఒకదానికొకటి అనుసంధానమైంది. దే కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో సత్వ అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకు వాళ్ళు తెలుసుకుంటారంట. అండ్ మనకి పైల్గొని వచ్చినట్టే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనే కార్డ్ ఏం చేస్తుంటే విధి తప్పులు చేయిస్తుంది, తప్పులను సర్దిద్దేలేకడ చేస్తుంది. సో మీ ఇద్దరి మధ్యన జరిగిన దూరాన్ని మొత్తం కరిగించేసి మళ్ళీ ఒక చోటకి చేర్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఒకరి మీద ఒకరు మళ్ళీ ఇష్టం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. భక్తి. ఓకే, వాల్యూస్ అనేవి పెరుగుతాయి, మళ్ళీ ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరుగుతుంది. తంత్ర. సో ఇద్దరు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉంది. సో పైల్ 1 పైల్ 2కి వెరీ హెవీ ఛాన్సెస్ దట్ యూ విల్ రీకన్సైల్, మళ్ళీ కలిసిపోతారు అని చెప్పి వస్తుంది. ఓకే. సో అయితే ఎంతవరకు ఇది నిలబడుతుంది? టెస్ట్ ఆఫ్ టైమ్స్ ఎంతవరకు నిలబడుతుంది చూద్దాం. వావ్, ఈసారి కలిసాక మాత్రం విడిపోయే ఛాన్స్ లేదని చెప్పి వస్తుంది. బికాస్ ద స్టార్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్. హర్మిట్. మీరు కూడా యాజ్ అ మ్యాన్ చాలా నేర్చుకున్నారండి ఈ మౌనంగా ఉన్న పీరియడ్లో, సెపరేషన్, నో కాంటాక్ట్ పీరియడ్లో లైఫ్ని చాలా బాగా చూసుకున్నారు, నేర్చుకున్నారు. ఫస్ట్ కార్డ్ జస్టిస్ వచ్చింది, ఇప్పుడు కూడా జస్టిస్ వచ్చింది. అంటే మీలో ఎవరైనా కూడా అన్యాయం అయిపోయారని భావిస్తుంటే కనుక న్యాయం అనేది మీ వైపు ఉంది. మీలో కొంతమందికి మీ మనుషులతో రీకన్సిలియేషన్ అంటే కలిసిపోవాలని ఉంది, కొంతమందికి వద్దు అని అనుకుంటున్నారు. ఏ పరంగా అయినా కూడా యూనివర్స్ అనేది మీ వైపు ఉంది, మద్దతు. మీరు ఎలా కోరుకోవాలనుకుంటే అలాగా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అలాంటి విష్ అనేది గ్రాంట్ చేస్తుంది జస్టిస్ కార్డ్. సో ఐ థింక్ పైల్ 1 పైల్ 2 గర్ల్స్ అండ్ బాయ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్,
యూ లైక్ టుడేస్ టారో రీడింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో. మరో కొత్త వీడియోతో నేను రేపు మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.